మంచి చేసే వాళ్ళు ఎవరు? మంచి ఎరిగిన వారు ఎవరు లేరు. వాళ్ళు మంచి చేసి వాళ్ళు చెడ్డగుంటే ఏమైపోతుంది? దానికి మంచివారికి మేలు చేయబడును గాక. ఆమేన్. చెడ్డవారికి ఏమైపోతుంది? ఆపోజిట్ పని ఏంటి? దావీదు ఎప్పుడు మంచి చేశాడు, దావీదుకి కీడు కూడా చేశాడు తెలుసా? కీడు చేసిన వారిని చూశాడు, మంచి చేసిన వారిని ఎరిగాడు, రెండింటిని ముందు పెట్టుకున్నాడు. ఏది మేలు అని కూడా అన్నా, ప్రభుతో సహకారం ఉంటే నాకు మేలు. హల్లెలూయా. యేసు సహకారము, యేసు యొక్క సహకారము చాలా నిత్యమైనది. యేసు సహకారం నాకెంత నా జీవితంలో ఆనందం కలగజేయగలిగినది. ఈ పాటికి నేను సింహాసనం ఎక్కానంటే కారణం ఒకరున్నారు. ఈ స్థితిలో ఉన్నానంటే ఒక ఆయన ఉన్నాడు. నా స్థితిని చూసి అనేక మంది మేలు చేయడానికి ఇష్టపడ్డానే తప్ప చేసిన దాని విషయం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలా. హల్లెలూయా. మేలు కోసం చూసాడు తప్ప కీడు కోసం చూడాల. ప్రభునందు ప్రేమైన సంఘం ఆలోచించాలి. నేను అంటున్నమాట ఈరోజు విని ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఒక మనిషి మీద, ఒక మానవ మీద ఆధారపడితే ఎప్పుడు కూడా ప్రమాదమే. చూసారా? ఈరోజు నేను అంటున్నమాట, మంచి వారికి మేలు చేయను, యథార్థ హృదయులకు మేలు చేయను. ఏం త్రోవాలంటే వీళ్ళకి వస్తాయంట, మధ్యలో వంకర త్రోవలు తిరుగుతారు, తిన్నగా ఉంటారు. అప్పుడు వరకు సమస్యతో వంకర మాట్లాడతారు, వంకర తిరిగి వాళ్ళు ఉంటారు అనమాట. ఎవరు వంకరను వాళ్ళు ఏం చేస్తారు? సదురుగా చేయబడిన గాక. వంకర మాటలు అంట తెలుసా? అంటే అర్థం తెలుసా? వంకర మాటలు తెలుసు కదా. ఇస్రాయేలు కదా ఉన్నాడు, ఎవరితో? శిష్యులతో ఉన్నాడు, యేసుప్రభుతో ఉన్నాడు. వంకరంగా మాట్లాడుతున్నాడు. బాగానే ఉంటాడు, చక్కగా యేసుప్రభు బోధకుడు అంటున్నాడు. తన వేరే సైడ్ ఏం చేస్తాడంటే ఇది పట్టితే డబ్బొద్దు అనుకుంటున్నాడు. యేసైతే అంటే స్ట్రైట్గా ఉంటాడు అనుకుంటున్నాడు. తన వంకర త్రావలేదు తెలుసు, దేవుని తెలుసు. హల్లెలూయా. వంకరంగా అర్థం ఏంటంటే క్రమము లేని పద్ధతి కలిగిన జీవితము. ప్రైజ్ ది లార్డ్. క్రమము లేని భాష మాట్లాడుతాం. ప్రభునందు ప్రియమైన సంగమా, భాష కూడా మాట్లాడు. ఎవరు కదా అంటున్నాడు, చక్కగా చెప్తున్నాడు, సరి చేసుకుంటాడు. ఏమని ఏం మాట్లాడతా అనుకుంటున్నాడు. నాకేంట్లే, యేసు ప్రభువు తెలుసా నా మనసు అనుకుంటున్నాడు. కానీ మనసు ఎరిగిన దేవుడు, మనసును సృష్టించిన వాడికి మనసు దేవుడికి నేను అంటానన్నా, మనసు ఎరిగిన దేవుడు ఉన్నాడు అంతే. హల్లెలూయా. మనుషులు లేవుందంట. ఆఫ్టర్ ఆల్ మ్యాన్స్ అంతే. వాళ్ళు పెట్టితే ప్రేమించే వాళ్ళు, పెట్టకపోతే ఏం చేస్తారట? శపించేవారు, దిగుతారా అంతే. యేసు దేవుడు అంటున్నమాట. ఈయన ఏం చేశాడంటే ఇప్పుడు అంటున్నమాట, యేసైతే సహకారిగా ఉన్నాడు. ఎవరు? ఇస్రాయేలు యోధ శిష్యులందరూ ఉన్నారు మంచి సహకారంతో. నమ్మాడు దేవుడు వాళ్ళని. అందులో ఒకటి ఏం చేస్తున్నాడంటే ఇస్రాయేలు యోధ వంకర త్రావులు తిరుగుతూ ఉంటున్నాడు, వంకర చూస్తున్నాడు.